జీ5 ఉండగా మీ ఫేవరెట్ టీవీ షోస్ ని మీరు అస్సలు మిస్ అవ్వలేరు. కంప్లీట్ ఫ్రీ. రూపా, అమ్మ రూపా, రూపా, అత్తయ్య ఎన్నిసార్లు పిలుస్తుంటే నీకు వినపడట్లేదా? అయ్యో వినలేదు నాన్న. పెద్దవాళ్ల మాటకు విలువివ్వడం నేర్చుకో. అత్తయ్య పిలిచారా? మీ పిన్ని ఇంకా ఊరి నుంచి రాలేదు. ఒక నిమిషం వచ్చి ఏ టాబ్లెట్ వేసుకోవాలో చూస్తావా? అలాగే అత్తయ్య. అత్తయ్యకి ఒంట్లో బాగాలేదని తెలుసు కదా, దగ్గరుండి ఏం కావాలో చూసుకో. ఆ దీపక్ని రెడ్ హ్యాండెడ్గా పట్టుకునే ఛాన్స్ మిస్ అయింది. ఛే, ఇవిగోండి అత్త టాబ్లెట్స్, వేసుకోండి. వేసుకుంటానులే, అక్కడ పెట్టు. ముందు నేను అడిగిన ప్రశ్నకి సమాధానం చెప్పు. ఏంటి నీకంత పరచాను? నేను అన్నిసార్లు పిలుస్తున్నా పట్టించుకోకుండా అలా వెళ్ళిపోతున్నావు. నిజంగానే మీరు పిలిచింది వినపడలేదు. ఒక ఇంపార్టెంట్ వర్క్ ఉంటే వెళ్తున్నాను. ఏంటంత ఇంపార్టెంట్ వర్క్? నా ప్రాణం కంటే కూడా అంత ముఖ్యమా? అడుగుతుంటే మాట్లాడవే. టాబ్లెట్స్ కావాలన్నారు, తీసుకోండి. నేను వెళ్ళి పాలు తీసుకొస్తాను. ఎంత పొగరే నీకు! అడిగిన ప్రశ్నకు సమాధానం కూడా చెప్పకుండా వెళ్ళిపోతున్నావా? నీ సంగతి పెళ్ళైన తర్వాత చెప్తానే. మొత్తం పొగరంతా అణిచేస్తాను. చెప్పండి అమ్మాయి గారు. రాజు, నీకొక ఇంపార్టెంట్ విషయం చెప్దామని చేశాను. ఏంటమ్మాయి గారు? దీపక్ ఇంట్లో నుంచి హడావిడిగా బయటికెళ్ళాడు. అతని ప్రవర్తన చూస్తుంటే నాకేదో డౌట్ అనిపించింది. అతన్ని ఫాలో అవుదాం అనుకున్నాను, కానీ కుదరలేదు. ఇంత రాత్రిపూట మీరు బయటికి రావడం కరెక్ట్ కాదమ్మాయి గారు. అందుకే ఈ పని నీకప్పచెప్తున్నాను రాజు. దీపక్ ఖచ్చితంగా ఆ మందారాన్ని కలవడానికే బయలుదేరుంటాడని నా అనుమానం. నువ్వు మందారాన్ని ఒక కంట కనిపెట్టుండు. సరే అమ్మాయి గారు, మందారం సంగతి, ఆ దీపక్ సంగతి నేను చూసుకుంటాను. మీరు ప్రశాంతంగా ఉండండి. నీ ఫోన్ కోసం వెయిట్ చేస్తూ ఉంటాను రాజు. సరే అమ్మాయి గారు. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.